కాంచనమ్మ స్పీకింగ్. ఈకేవి మాట్లాడుతున్నాను, ఏడుకొండల వాడిని మాట్లాడుతున్నాను. టెలిఫోన్ ఎంతసేపు రింగ్ అవ్వాలి, వెంటనే తీసి గప్ చెప్పుగా మాట్లాడచ్చు కదా. అందుకే పిప్పల బస్తాల ఒళ్ళు పెంచుకోకూడదనేది. పెద్ద మాయల మరాఠీలాగా ఒక్కోసారి ఒక్కో గొంతుతో మాట్లాడుతున్నావు. ఎవడా నువ్వు? ఎవరా? నలుగురికి తెలిసింది, నాకు తెలిసింది, నీ ఇంటి ఫోన్ నెంబర్ తెలిసింది, అదృశ్యమైన నీ అల్లుడి అడ్రస్ తెలిసింది, అతను ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో నాకు తెలిసింది. ఠీకే. మా అల్లుడు ఎక్కడున్నాడో నీకు తెలిసిందా? సరే నాయనా, బాబు, తమ్ముడు. తమ్ముడా? అన్న అన్న పిలు. సరే అన్నయ్య, సోదరా, అన్నయ్య. ఇదేలా ఉంది, విన సొంపుగా ఉంది. మా అల్లుడు గారు ఎక్కడున్నారు నాయనా? చెప్పు చెప్పు. చెప్పు చెప్పు కాదు, మర్యాదగా అడగాలి. జుజుబి, ఇది తప్పు తప్పు అని చెప్పాలి, లేదా చీల్చి చెండాడేస్తాను. ఆ తప్పు తప్పు, ఇప్పుడు చెప్పు. అన్న 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 అని పిలు, అన్న అని పిలు, అన్న 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 అని పిలు. అన్నయ్య చెప్పండి. కాంచనమ్మ, అలారా, పొగరే ఉండకూడదు. ఏమంటే ఈ రోజు చస్తే రేపు పాలు. మిల్క్ 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 నేను ఇచ్చేదంతా నువ్వు తీసుకుంటావా? ఆహా, తీసుకుంటాను, ఇవ్వండి. అబ్బబ్బబ్బబ్బా, ఎవడ్రా రాస్కెల్, లంబి కొడక. అబ్బా, ఏమిటో సంత? వద్దండి, మీలాంటి వాళ్ళ నోట్ల నుంచి అలాంటి మాటలు రాకూడదు. దొంగ ముండా కొడక. దొంగ ముండా కొడక పర్వాలేదు, ఇలాంటి మాటలు మాట్లాడదు. కొడుగా నా చేతికి చిక్కాడు, పీక పిసికి చంపేస్తాను. నీ నోట్లో మట్టి కొట్ట. ఆ దుర్మార్గుడి చెవిలో సీసం కాచిపోయాలి. నిలబెట్టి కాచాలి. అవును మేడం, దొరికితే మీరు ఊరుకోండి మేడం. స్వయంగా వచ్చి మాట్లాడని ధైర్యం లేని దొంగరాధాలు. రారా ఇదారా. మా వెడ్డింగ్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా నేను నీకో బహుమతి ఇస్తున్నాను. ఇది మా అమ్మ నాకు ఇచ్చిన చైన్ వెండి, కానీ డాలర్ బంగారం. మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మీకు ఎన్నో పెళ్లి రోజు సార్? 50వ పెళ్లి రోజు. స్నేహాలు మారు, మోహాలు మారు, అయినను ప్రేమ మారనిదిలే. మానసిక బంధం, మాంగల్య బంధం, ఎడబాటనేది ఎరుగనిదిలే. ఇల్లాలి మనసే అనుకూలమైతే నీ బ్రతుకు ఆనందమే. ప్రియమైన కలలే, రాగాల కథలే, మదిలోన ఆరంభమే. కలలు పండించే ఎదలు శతకోటి, హృదయమను వీణ పలుకునే తోడి, సంగీత సామ్రాజ్యమే. బేబీ అంటే మన ఇద్దరికి కల్పించారు. మీ సగం మీకు ఇవ్వడమేగా న్యాయం. ఇచ్చేశాను. నీ సగం కొంచెం పెద్దదిగా ఉంది. బెటర్ హాఫ్. సో యు ఆర్ మై బెటర్ హాఫ్. అంకుల్, మీకు పిల్లలు లేరు కదా, బాధగా లేదా? ఇందులో బాధపడడానికే ఉంది, ఇదే బెటర్. అందరి బిడ్డలు నా బిడ్డలే కదా. ఈ ఓల్డ్ మ్యాన్ ఏడి? ఎటు వెళ్ళారు? రూబీ సార్, జ్యోతి డార్లింగ్, ఇక్కడ చూడు, ఇక్కడ నేను ఇక్కడున్నాను. అక్కడేం చేస్తున్నారు? అమలని కిస్ చేస్తారని ఛాలెంజ్ చేశారు కదా, ఆమెను నేను డైరెక్ట్ గా ముద్దు పెట్టుకోలేను. అందుకే ఓ చిన్న సమాచారం చేస్తాను, చూడండి. చూడు, ఇలా చూడండి, కిస్ చేశాను. బేబీ దగ్గరికి వెళ్ళి రూబీ అమలను కిస్ చేశాడు అని నువ్వు చెప్పాలి. నేను కూడా నా కళ్ళారా చూశాను అని జ్యోతి చెప్పాలి. విన్నారా? ఇంకో చెప్ప మీద కూడా కిస్ చేయడం మీరు చూస్తారా? రేడు కిలాడి మీరా. కూతురుంది. జో, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, నువ్వు బేబీ అంటే అక్కడికి రా. క్విక్.
ఏమా జ్యోతి, జాగింగ్కి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేశారు? రూబీ ఎక్కడా? జాగింగ్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఎవరికి? రూబీ డార్లింగ్. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నడవకుండా నేను రూబీ విల్ నాట్ లీవ్ మీ. అతనికి ఏమీ కాదు. దట్ రాస్కెల్ రూబీ 3 ఏళ్లు నిండకుండా నన్ను విడిచి వెళ్ళిపోడు. నాకు తెలుసు. రా వెళ్ళి చూద్దాం రా. నా రూబీ ఎవరికి ఏ హాని తలపెట్టలేదు. అతనికి ఎలాంటి ప్రమాదం రాదు. మై రూబీ విల్ బి ఓకే. మై రూబీ విల్ బి ఆల్ రైట్. మీరు ఇక్కడే ఉండండి. ఆయన ఏ హార్ట్లో అడ్మిట్ చేశారో తెలుసుకొని వస్తాను. అంకుల్ ఎలా ఉన్నారు? కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆవిడెక్కడున్నారు? ఆవిడ వ్యాన్ లోనే ఉన్నారు. ఆవిడతో నేను చెప్పుకో. రండమ్మా, ఆయన వెళ్ళి చూద్దాం. జాలి సార్, నమస్తే. వీటిలో మధుమూర్తి ఎక్కడున్నారో తెలిసిందా? ఆయన కులాసాగా ఉన్నారు. అది మీతో చెప్పి వెళ్దామని వచ్చాను. ఎక్కడున్నారో మాత్రం అడగండి, అది నేను చెప్పకూడదు. ఈ రోజు 18 రోజులు అయిందా? ఎన్నో రికార్డింగ్స్ ఆగిపోయాయి. అబ్బాయ్ చిన్నబాయ్, ఎక్కడ తెచ్చారు నువ్వు? వాడు ఎక్కడ నేను వచ్చేటప్పుడు గుమ్మలో దమ్ము కొడుతున్నాడే. త్వరగారు దమ్ము కూడా కొడుతున్నాడా? ఓహో సారీ సార్, మీతో చెప్పకూడదు కదా. ఇదిగో వస్తున్నా గురు. కొట్టకండి. దమ్ము కొట్టావా? దేద్దున్నాయరా బాబు, కోప్పడికే. బక్కోడా, నేను దమ్ము కొడుతున్నాను ఆయనతో చెప్పేశావా? ఆయన మాటకేం గాని, నేను కాబోయే ముఖ్యమంత్రిని. నేను దమ్ము కొడుతున్నానని బయటికి తెలిస్తే నా ఇమేజ్ పోతుంది. సారీ బాబు, మనసు బాగోలేదు. ఒళ్ళు నొప్పులు, జలుబు. మధు కషాయం తాగుతావా? మంచిదా? జలుబులు గిలుబులు ఒళ్ళు నొప్పులు అన్ని ఎగిరిపోతాయి. సరే ఇదిగో ముక్కు ముసుకో. బాబా కొట్టే. అది అయ్యో అయ్యో ఏమైందిరా? బడుకాయలారా, ఊళ్ళో అందరికి ఒకేసారి పిచ్చెక్కిపోయిందా? అందరూ వెనక్కి నడిచి వెళ్ళిపోతున్నారు. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో హలో, ఇదిగో వచ్చేస్తున్నా. విఠల్ బిఏ, మధుమూర్తి పిఏ. హలో మధుమూర్తి, ఆడిస్తావేంటి? కాస్త పట్టుకోవయ్యా. రికార్డింగా పెట్టుకో. నీకెందుకా బాధ? నేను తీసుకొస్తాను. గోవా 30-31 ఫోన్ చేస్తే వచ్చేస్తారు. పెట్టే. హలో సార్, నేను విఠల్ని మాట్లాడుతున్నాను. ఏమని చెప్పను సార్? చెప్పేస్తాను సార్. గౌరీ అమ్మ మంచం పెట్టారు. 10 రోజులుగా పచ్చి మంచిని కూడా ముట్టుకోవట్లేదు. పచ్చ కావర్లని డాక్టర్లంతా చెప్పారు సార్. అవును, 59 కిలోల నుంచి 39 కిలోలు తగ్గిపోయారు. అవును సార్, గౌరీ అమ్మ మీ పేరు పలవరిస్తున్నారు సార్. మీరు వెంటనే బయలుదేరి రాకపోతే కేవలం శవాన్నే చూస్తారు సార్.
దీన్ని టెలిగ్రామ్ గా భావించి తక్షణం బయలుదేరండి సార్. వీ హ్యావ్ కమ్ టు ఎ బ్లైండ్ ఎండ్. మీరు వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి. ఇంతకాలం మనం ముసుగులో ఉన్నాం, ఇప్పుడు ఆ ముసుగు తీయక తప్పదు. కానీ ఎలా? కలుసుకునే ధైర్యం ఉన్న మనకు విడిపోవడానికి కూడా ధైర్యం కావాలి. ఇవి నీ దగ్గరే దాచుకో. మన సంతోష జీవితానికి జ్ఞాపక చిహ్నాలు, కొన్ని నిజాలకు నీడలు. మన ఈ కొద్ది రోజుల జ్ఞాపకం గుండెల్లో నీడలా మాత్రమే ఉండాలి. జ్ఞాపక చిహ్నాలుగా చేతిలో ఉండకూడదు. అది నీ భవిష్యత్తుని బాధిస్తుంది. విత్ యువర్ పర్మిషన్. చెప్పనా నా కథ తీయని పాటగా, సాగనా నీ కథ నీవు నా బాటగా. నా హృదయం పలికే నీ గాథ, నీ చెలిమి కలిమి నాదేగా. చెప్పనా నా కథ తీయని పాటగా. ఏంటి మళ్ళీ వచ్చారు? నిన్నిలా నిరాధారంగా గోవాలో వదిలేసి నేను మాత్రం వెళ్ళడం న్యాయం కాదు. నిన్ను కూడా నాతో తీసుకెళ్లాలని వచ్చాను. నేనా? నేను రాలేను, రాకూడదు. కాదు జో, నీ జీవితానికి ఓ దారి ఏర్పరిచే వరకు నువ్వు నాతోనే ఉండాలి. దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు ఊహించారా? ఊహించాను. నేను మనసున్న మనిషిని. నా మనసు చెప్పింది నేను చేసే తీరుతాను. నేను చెప్పే. నో ఆర్గ్యుమెంట్స్. సరే, నో ఆర్గ్యుమెంట్. నేను రావడం కుదరదు. కనిపించకుండా పోయిన మధుమూర్తిని కనిపెట్టేశారట కదా. అంతా ఆల్ పవర్ఫుల్ అత్తగారే కనిపెట్టింది. 18 రోజులు గోవాలో తాటుమాటుగా తిరిగాడట. అబ్బా తలనొప్పి. అతని వల్లే పిక్చర్ లో పాటలన్నీ అలాగే ఉండిపోయాయి. రేపటి నుంచి రికార్డింగ్ వస్తారని అనుకుంటున్నాం. ఈ రోజు సాయంత్రం ఫ్లైట్ లో వస్తారు. మధుమూర్తి హాయ్. హాయ్, నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్ ప్లీజ్. మీరెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? ఒంట్లో బాగలేదని అబద్ధం చెప్పాను. ఇలా అబద్ధం చెప్పి మీకు ఒక షాక్ ఇద్దామని ఎయిర్పోర్ట్కి వచ్చాను. రాజ్యోతి, షీస్ గౌరీ, మై వైఫ్. సారీ, జ్యోతి. నమస్తే. వచ్చింది, మన ఇంట్లోనే ఉంటుంది. ఎవరిది? నమస్కారం సార్. నమస్కారం. మీరు కనిపించి 18 రోజులు అయింది. ఈ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయా సార్? నన్ను ప్రాబ్లమ్స్ లో ఇరికించకండి. మీరు పాపులర్ కదా, పాపులర్ ఫిగర్స్ కి అన్ని ప్రాబ్లమ్స్. నేను ప్రశ్న తర్వాత కలుస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నో ఫోటోగ్రాఫ్ ప్లీజ్ ప్లీజ్. టామీ, పత్రికల వాళ్ళతో ఇదెవరితో మీరు చెప్పలేదు. ఇప్పుడు నేను తెలుసుకోవాలి. అది తెలుసుకుని లోపల కలవ చేస్తావా? అవును. సరే, ఇక మీదతో ఇక్కడే ఉంటుంది.
ఐఎమ్ సారీ. అడ్డమైన వాళ్ళు ఉండడానికి ఇది సత్రం కాదు. గౌరీ ప్లీజ్, జ్యోతిని అవమానించుకో. ఇంటి ముందు నిలబెట్టావు ప్లీజ్. ఇది మా అమ్మగారిల్లు. ఎవరిని అనుమతించాలనేది నా ఇష్టం. వెళ్దాం జో. విఠల్, ఓ టాక్సీ తీసుకురా. రాజు, మన ఇంటికి వెళ్దాం. ఆ జ్యోతి ఒరిజినల్ మొగుడు. అయితే మ్యారేజ్ అయిందనమాట. ఓహో. సార్, ఈవిడ చెప్పిందంతా నిజమేనా?